friends, how are you? I'm fine. I'm Vijayalakshmi. ఈరోజు మనం లాంగ్వేజ్ ఫంక్షన్స్లో నెక్స్ట్ ఫంక్షన్ అపాలజైజింగ్ అంటే ఎక్స్ప్రెసింగ్ సారీ ఎలాగనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు విజయానంద్ ఎడ్యుహబ్ ఛానల్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అయితే ఈరోజు మనం ఒక్క లాంగ్వేజ్ ఫంక్షన్ తీసుకొని డిస్కస్ చేస్తాం. ఒక్కసారి ఐ విల్ జస్ట్ రివైజ్ వాట్ ఈస్ లాంగ్వేజ్ ఫంక్షన్. ఓకే, ద పర్పసెస్ ఫర్ విచ్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ ఆర్ కాల్డ్ లాంగ్వేజ్ ఫంక్షన్స్. ఓకే, మరొకసారి తెలుగులో ఏ ప్రయోజనం కోసం అయితే మనం భాషని వాడతామో మాట్లాడతామో, మనం మాట్లాడే ప్రతి మాటకి కూడా ఒక ఉద్దేశం ఉంటుంది. అది ఏ ఉద్దేశం కోసం మనం మాట్లాడతామో అవే లాంగ్వేజ్ ఫంక్షన్స్ అన్నమాట. ఏ పని కోసం యావండి అని పిలిచాము అంటే దాంట్లో ఒక అర్థం ఉంటుంది. పలకరింపు కావచ్చు, లేదా కుశల ప్రశ్న కావచ్చు, ఏదైనా ఒక అర్థం అయితే ఉంటుంది, ఒక పర్పస్ అయితే ఉంటుంది. ఓకే, అలాగే అయ్యో పాపం అందులో కూడా ఒక ఫంక్షన్ ఉంది. అలా అండంలో ఒక ఉద్దేశం ఉంటుంది, అంటే మన సానుభూతిని తెలియజేస్తాం. ఇలాగా ఏ పర్పస్ కోసం అయితే మనం లాంగ్వేజ్ని యూజ్ చేస్తామో వాటిని లాంగ్వేజ్ ఫంక్షన్స్ అని అంటారు. రోజు ఒక్కొక్క ఫంక్షనే డిస్కస్ చేస్తున్నాము. ఈరోజు మనం అపాలజైజింగ్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. ఓకేనా? అపాలజైజింగ్ అంటే ఏంటి? తప్పుని ఒప్పుకోవడం, క్షమించమని అడగటం. ఓకే, కావాలి కదా. మనం తెలుసో తెలియకో, చిన్నవో పెద్దవో ఏదో తప్పులు లేదా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. జరిగిన దానికి ఖచ్చితంగా మనం బాధ్యత తీసుకోవడం చాలా గొప్ప విషయం. మనసులో బాధ్యత తీసుకుని ఉండిపోవడం కాదు, అది ఎవరికి చెప్పాలో వాళ్ళకి ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తే దాని పర్పస్ సర్వ్ అవుతుంది, లైఫ్ స్మూత్గా వెళ్తుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక రెండు కాంటెక్స్ట్ నేను ఇచ్చాను, చూడండి. కాంటెక్స్ట్ 1 అండ్ కాంటెక్స్ట్ 2. ఇక్కడ ఒక 2-3 ఎక్స్చేంజెస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. This is the conversation between Hari and manager. Hari and manager. Okay. ఏముంది? హరి చూడండి ఏమంటున్నాడు. సారీ టు ఇంటరప్ట్ మ్యామ్. ఎస్ రవి, ఐ సిన్సియర్లీ అపాలజైజ్ ఫర్ సబ్మిటింగ్ ద రిపోర్ట్ లేట్. Why was it late? It was an overlook on my part. I take full responsibility. Manager, please be careful next time. Hari ఏమన్నాడు? Certainly ma'am, I deeply regret the mistake. ఇది ఎక్కడ ఎవరి మధ్య? ఇజ్ ఇట్ ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్? ఫార్మల్ కదా. మేనేజర్ అంటే ఒక ఆఫీస్ సిచ్యుయేషన్. ఇది ఒక ఆఫీస్లో హరి అనే ఒక ఎంప్లాయీకి మేనేజర్కి మధ్య జరిగినటువంటి ఒక చిన్న డైలాగ్ అనమాట. ఓకే, ఇందులో విషయం ఏముంది? సారీ చెప్పాడు హరి ఫస్ట్లోనే. సారీ టు ఇంటరప్ట్ మ్యామ్. ఎస్ రవి, అక్కడ ఇంటరప్ట్ చేస్తున్నాడు అంటే ఆవిడ అప్పటికే మాట్లాడుతోంది, మధ్యలో తను మాట్లాడాలనుకున్నాడు కాబట్టి ఇలా చెప్పాడు. అంటే సారీ టు ఇంటరప్ట్ మ్యామ్ అంటే ఐ వాంట్ టు సే సంథింగ్ మ్యామ్. మీరు మాట్లాడేటప్పుడు నేను మధ్యలో ఇంటరప్ట్ అయ్యి నేను మాట్లాడాలనుకుంటున్నాను అని దాని అర్థం. మధ్యలో మాట్లాడాలనుకున్నప్పుడు ఇలా వాడతారు. ఎస్ రవి, అందుకే ఏంటని అడిగింది, ఏంటి మాట్లాడాలనుకుంటున్నాను. ఐ సిన్సియర్లీ అపాలజైజ్. ఈ ఫ్రేజ్ చూడండి, ఐ సిన్సియర్లీ అపాలజైజ్. నేను మనస్ఫూర్తిగా అపాలజీ చెప్తున్నాను. దేనికి? ఫర్ సబ్మిటింగ్ ద రిపోర్టింగ్ లేట్. రిపోర్ట్ లేట్గా సబ్మిట్ చేసినందుకు నేను మనస్ఫూర్తిగా నా అపాలజీస్ని తెలియజేసుకుంటున్నానని చెప్పాడు. వై వాజ్ ఇట్ లేట్? మరి ఎందుకు లేట్ అయింది? ఇట్ వాజ్ అన్ ఓవర్లుక్ ఆన్ మై పార్ట్. తప్పు నాదే, నా వల్లే తప్పు జరిగింది, ఓవర్లుక్ అయింది. సో ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ. దాని బాధ్యత పూర్తిగా నాదే. మేనేజర్ డైలాగ్, ప్లీజ్ బీ కేర్ఫుల్ నెక్స్ట్ టైం. సర్టన్లీ మ్యామ్, ఐ డీప్లీ రిగ్రెట్ ద మిస్టేక్. ఇక్కడ
సారీ ఎక్కడెక్కడ ఏ రకంగా చెప్పారో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ టు ఇంటరప్ట్, అలాగే ఐ సిన్సియర్లీ అపాలజైజ్, ఇట్ వాజ్ ఎన్ ఓవర్లుక్, నెక్స్ట్ ఐ డీప్లీ రిగ్రెట్. ఇది ఒక ఆఫీస్ సిచ్యుయేషన్లో, అంటే ఇది ఒక ఫార్మల్ సిచ్యుయేషన్లో ఈ రకమైన ఎక్స్ప్రెషన్స్ సారీ చెప్పేటప్పుడు వాడతారనమాట. జస్ట్ నాట్ సేయింగ్ జస్ట్ సారీ. ఓకే, సారీ టు ఇంటరప్ట్ అంటే ఒకళ్ళు మాట్లాడేటప్పుడు మన మధ్యలో మాట్లాడాలనుకోండి, అప్పుడు వాళ్ళకి ఈ మాట చెప్పాలి. ఐ వాంట్ టు సే సంథింగ్ అనే అర్థం దాంట్లో. సారీ టు మధ్యలో ఆపమంటారు కాబట్టి ముందుగా ఒక పొలైట్ వే అనమాట. సారీ టు ఇంటరప్ట్ మ్యామ్ అని చెప్పి తను చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పాడు. ఐ సిన్సియర్లీ అపాలజైజ్, ఐ సిన్సియర్లీ అపాలజైజ్, ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్. అండ్ ఇట్ వాజ్ అన్ ఓవర్లుక్, ఇది ఓవర్లుక్ అయింది అంటే కరెక్ట్గా నేను దృష్టి పెట్టలేకపోయాను, ఓవర్లుక్ అయిపోయింది. అది కూడా తప్పును ఒప్పుకో, అది తప్పే కదా, తప్పును ఆ విధంగా ఒప్పుకుంటున్నాడు, సారీ ఆ విధంగా చెప్తున్నాడు. అలాగే ఐ డీప్లీ రిగ్రెట్, నేను చాలా చింతిస్తున్నాను రిపోర్ట్ లేట్ అయినందుకు అని చెప్తున్నాడు. ఇలా ఈ రకాల ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా ఒక ఆఫీస్ అట్మాస్ఫియర్లో, ఒక ఫార్మల్ అట్మాస్ఫియర్లో యూజ్ చేస్తారు సారీ చెప్పడానికి. ఇది సెకండ్ సిచ్యుయేషన్ చూడండి. ఇక్కడ ఇది ఎవరి మధ్యనో మీరు చెప్పచ్చు. హే, why didn't you answer my call? Second person answered, oh sorry, I was in a meeting. Then again first person answered, you could have messaged me. My mistake, I will be more careful next time. It's okay. ఇక్కడ సారీ ఎలా ఉందో చూడండి ఒకసారి. why didn't you answer my call అంటే అసలు ఏ ఇద్దరి మధ్యన జరిగి ఉండొచ్చు అంటే, యూ కుడ్ హ్యావ్ మెసేజ్డ్ మీ, ఓ సారీ అని ఇక్కడ అనడం, జస్ట్ సింపుల్గా చెప్పడం. యూ కుడ్ హ్యావ్ మెసేజ్డ్ మీ అంటే నాకు మెసేజ్ చేసి ఉండవలసింది అని. ఇవన్నీ కూడా అంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగినటువంటి డైలాగ్ అనమాట ఇది. సో ఇక్కడ సారీ ఎలా ఉందో చూడండి. జస్ట్ ఇక్కడ ఓ సారీ అన్నాడు ఇక్కడ. అలాగే ఇక్కడేమన్నాడు, మై మిస్టేక్ అని చెప్పాడు. అంతే. అంటే సారీ చెప్పే విధానంలో కూడా చాలా సింపుల్గా ఉందన్నమాట. సో ఈ సిచ్యుయేషన్ ఏంటి, ఇది ఒక ఇన్ఫార్మల్ సిచ్యుయేషన్, ఫ్రెండ్స్ ఇద్దరి మధ్యన క్లోజ్నెస్ ఉన్న ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒక డైలాగ్ అనమాట. సో ఫార్మల్లో అయితే ఎలా చెప్పారు, ఇన్ఫార్మల్లో అయితే ఎలా చెప్పారు సారీ చూశారు కదా. దీన్ని బట్టి ఏంటి అర్థమవుతుంది, ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి ఈ సారీ చెప్పే ఎక్స్ప్రెషన్స్లో కూడా తేడా వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా సీన్స్ చూస్తూ ఉంటాం టీవీల్లో, సినిమాల్లో కావచ్చు, సీరియల్స్లో కావచ్చు. చూసినప్పుడు సీరియస్ కండిషన్ ఉన్న పేషెంట్ లోపల ఉంటారు, డాక్టర్ గారు లోపల ఉంటారు, బయట వాళ్ళందరూ కూడా బాగా ఆందోళన పడుతూ ఉంటారు. అక్కడ క్యాండిడేట్ చనిపోతాడు. బయటకు వచ్చి డాక్టర్ గారు రాగానే వీళ్ళు అడుగుతారు, ఎలా ఉంది డాక్టర్, ఎలా ఉంది డాక్టర్ అని. ఏం చెప్తారు, సాధారణంగా అక్కడ ఒక డైలాగ్ వస్తుంది, సారీ అండి, సారీ టు సే. అంటే అక్కడ ఏంటి, అతను ఎందుకు సారీ చెప్తున్నాడంటే అక్కడ ఒక బ్యాడ్ న్యూస్ని కూడా చెప్పడానికి సారీ అనేది వాడతారు. ఓకే, అలాగే ఇంకో కాంటెక్స్ట్, ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎవరిదైనా మనం ఎలాగా రెస్పాండ్ అవుతాం, ఎలా అవుతాం అంటే సారీ టు హియర్ దట్, సారీ టు హియర్ దట్. ఆ వార్త విని చాలా బాధగా ఉంది, మేము చింతిస్తున్నాం అని చెప్పేటప్పుడు కూడా ఐఎమ్ వెరీ సారీ టు హియర్ దట్ యు ఆర్ సో అండ్ సో అని మనం చెప్తాం అన్నమాట. అలాగా ఒక విచారకరమైన వార్తను చెప్పడానికి లేదా అటువంటి సందర్భంలో మన విచారాన్ని తెలియజేయడానికి కూడా సారీ అని చెప్తా. అక్కడ క్షమాపణే కాదు, అలాంటి సందర్భంలో కూడా సారీని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఏ సందర్భంలో మనం ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ వాడతాం అనేది ఒకసారి ఒక జిస్ట్ లాగా మీకు ఇస్తాను, అది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు రెండు కాంటెక్స్ట్లో, అంటే ఒకటి ఫార్మల్ ఒకటి ఇన్ఫార్మల్ కాంటెక్స్లో సారీ ఎలా చెప్పారనేది డైలాగ్లో చూశారు, చదివి వినిపించాను. ఇప్పుడు అలాగే డిఫరెంట్ కాంటెక్స్లో ఎలాగనేది అంటే ఎగ్జాంపుల్కి రెండు చూపించాను, మిగిలిన ఎక్స్ప్రెషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఫార్మల్లో ఐ సిన్సియర్లీ అపాలజైజ్. ఫార్మల్ సిచ్యుయేషన్ ఏంటంటే ఆఫీస్ సిచ్యుయేషన్, అధికారులు స్టాఫ్ ఉన్నప్పుడు కొంచెం హై లెవెల్ ఫార్మాలిటీ ఉంటుంది అక్కడ. అలాంటి చోట ఖచ్చితంగా రిటర్న్గా కానీ స్పోకెన్లో కానీ
ఈ రకంగా ఈ ఎక్స్ప్రెషన్స్ వాడడం జరుగుతుంటుంది. ఐ సిన్సియర్లీ అపాలజైజ్ అంటే మనస్ఫూర్తిగా నేను తప్పును ఒప్పుకుంటాను, క్షమించమని చెప్పడం. ఐ రిగ్రెట్ ద ఇన్కన్వీనియన్స్ అసౌకర్యం, నా వలన కలిగిన అసౌకర్యానికి నేను చింతిస్తున్నాను. ఇదొక రకం సారీ చెప్పండి. నా వల్ల ఏదైతే ఇన్కన్వీనియన్స్ వచ్చిందో ఆఫీస్కి లేదా ఇన్స్టిట్యూషన్కి నేను చాలా బాధపడుతున్నాను, నేను చింతిస్తున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ మై అపాలజీ, దయచేసి నా క్షమాపణని స్వీకరించండి. ఓకే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద మిస్టేక్, నా తప్పుకి చాలా బాధపడుతున్నా, నన్ను క్షమించండి. ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ది మిస్టేక్, ఫర్ మై మిస్టేక్, నా వల్ల జరిగిన తప్పుకి నేను చాలా చాలా బాధపడుతున్నాను. ఓకే, సెమీ ఫార్మల్ అనేటప్పటికి అంత ఫార్మల్గా ఉండదు, అలానే ఇన్ఫార్మల్గా ఉండదు, మధ్యస్థంగా ఉంటుంది. మేబీ ఒక టీచర్కి స్టూడెంట్స్కి మధ్యలో, ఓకే, లేదా ఒక బాగా చనువు ఉన్న ఒక ఆఫీసర్కి ఒక స్టాఫ్ మెంబర్స్కి జరిగే ఒక సిచ్యుయేషన్. అంటే ఇట్స్ నాట్ టూ ఫార్మల్, ఇట్స్ నాట్ టూ ఇన్ఫార్మల్, ఆ మిడ్వేలో ఉంటుంది అనమాట. ఓకే, అదేంటంటే ఐఎమ్ సారీ ఫర్ బీయింగ్ లేట్. ఇక్కడ కూడా ఐఎమ్ సారీ అని చెప్తున్నారు, కానీ ఇన్ని ఫ్రేజెస్ లేవు ఇక్కడ, ఇంత ఫార్మల్గా ఉండదు. ఐఎమ్ సారీ ఫర్ బీయింగ్ లేట్గా వచ్చినందుకు ఐఎమ్ సారీ. ఓకే, సింపుల్గా. ఐ డోంట్ మీన్ టు డూ దట్, నేను ఏదో పొరపాటు జరిగింది అక్కడ, బట్ నా ఉద్దేశం అది కాదు, నేను ఉద్దేశపూర్వకంగా అలాగా చెయ్యలేదు అని చెప్పడం. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, దయచేసి నన్ను క్షమించు. మై అపాలజీస్, నా క్షమాపణలు నీకు అని చెప్పడం. అంటే ఇది మిడ్వేలో ఉంటుంది, మరీ ఫార్మల్ కాదు, మరీ ఇన్ఫార్మల్ కూడా కాదు. ఇక్కడ ఇన్ఫార్మల్లో చూడండి ఎలా ఉందో. సారీ, జస్ట్ ఈవెన్ ఇఫ్ యూ సే సారీ, ఇట్స్ ఇనఫ్ అమాంగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో. సారీ, ఐఎమ్ రియల్లీ సారీ, ఉప్స్, సారీ, మై బ్యాడ్ అంటే మై మిస్టేక్, మై బ్యాడ్ అంటే మై మిస్టేక్. అలాగే ఇంకొక సందర్భంలో కూడా ఈ సారీని వాడతారని చెప్పాను కదా, సింపతి చూపించడానికి, అంటే సానుభూతిని తెలియజేయడానికి కూడా ఈ సారీని వాడతాం. అది ఎలాగ వాడచ్చు చూడండి. ఐఎమ్ సారీ టు హియర్ దట్, అక్కడ న్యూస్ వస్తుంది అనమాట. ఐఎమ్ సారీ టు హియర్ దట్, ఓకే, దట్ యువర్ గ్రాండ్ ఫాదర్ డిమైజ్డ్. ఓకే, అలాగే ఎలా పెట్టుకోవచ్చు. దట్ సాడ్ టు నో, అది వినడానికి విని నాకు చాలా బాధ అనిపించింది. ఈ రెండోది అనమాట. నేను చాలా బాధపడుతున్నాను ఈ వార్త విని అని, ఇది విని నాకు చాలా విచారంగా ఉంది అని. అంటే దగ్గరలో రెండు ఒకటే ఎక్స్ప్రెషన్లో తేడా అనమాట. అలాగే ఐ ఫీల్ సారీ ఫర్ యువర్ లాస్, నీకు చాలా కష్టం వచ్చింది, దానికి నేను చాలా బాధపడుతున్నాను. నీ కష్టం వల్ల నాకు కూడా చాలా బాధ కలిగింది, నేను బాధపడుతున్నాను. నీకు జరిగిన నష్టానికి, నీకు వచ్చిన కష్టానికి నేను చాలా బాధపడుతున్నాను. ఇవి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు తప్పు చేసినట్లు కాదు, వాళ్ళు సారీ చెప్తున్నట్లు కాదు అక్కడ, కానీ వాళ్ళు సానుభూతిని తెలియజేయడానికి సారీ అనే ఎక్స్ప్రెషన్ని వాళ్ళు వాడుతున్నారంటే నిజంగా తప్పు జరిగినప్పుడు సారీ చెప్తాము. అలాగే ఒక డిస్కషన్లో మధ్యలో మాట్లాడుకున్నప్పుడు పర్మిషన్ కోసం కూడా సారీ టు ఇంటరప్ట్ అని అడిగి మాట్లాడచ్చు పర్మిషన్ కోసం. ఇక్కడ సానుభూతిని తెలియజేయడానికి కూడా సారీ అనేది వాడతాం అన్నమాట. ఇలాగా డిఫరెంట్ కాంటెక్స్ట్లో మనం సారీకి సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్స్ ఎలా వాడాలో, ఎటువంటి వ్యక్తుల మధ్య ఈ రకమైన ఎక్స్ప్రెషన్స్ వాడాలనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసాము. సో అందరికీ యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ గివ్ ఏ లైక్. నా రిక్వెస్ట్ అదే, మీకు తెలిసిన వాళ్ళకి పంపించండి. ఐ విల్ బీ సో హ్యాపీ ఇఫ్ యూ కెన్ డూ దట్. థ్యాంక్ యూ సో మచ్.